హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 51 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రానే వచ్చేసింది మ్యాచ్. ఎందుకంటే ఒక బిగ్ మ్యాచ్ అని చెప్పాలి, హై బ్యాటిల్ గేమ్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోతే అస్సాం ట్రైన్ ఎక్కి గిట్ట అన్ని సర్దుకొని పోవాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ బ్యాడ్. లాస్ట్ మ్యాచ్లో చూస్తే అస్సలకి బాగా ఆడలేదు, వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప ఆడలేదని చెప్పాలి. అది ఇక్కడ ఎలా ఆడతారో చూడాలి. వాళ్ళకు ప్రెషర్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఓడిపోతే ఇంటికి పోతారని చెప్పాలి. ప్లస్ ఇండియా గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్కి బిగ్ అడ్వాంటేజ్ అనే కూడా చెప్పాలి. మనం టీమిండియా షేర్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్లో మనని దెబ్బ కొట్టారు. మనం కూడా ఆ దెబ్బ తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారని చెప్పాలి. ఖచ్చితం రోకో అదరగొట్టాలి, క్లూలెస్ లేకుండా చేయాలని మనం కూడా ఆశిద్దాం. వాళ్ళిద్దరు కొట్టే దెబ్బకి వాళ్ళైతే అటుపక్కల భయపడిపోవాలి. ఎందుకంటే క్లూలెస్గా వెళ్ళాలని మనం కూడా ఆశిద్దాం. వాళ్ళు కొట్టే దెబ్బ చెంప దెబ్బలాగా ఉండాలి వాళ్ళకి. ఆస్ట్రేలియా వాళ్ళకి చాలా ఓవర్ యాక్షన్ చేసిన లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్లో ప్యాట్ కమిన్స్ రివెంజ్ ఇచ్చి పడేయాలి. ఎవరైనా పెత్తి మన టీమిండియాలో ఎవరు ఇచ్చినా మనకు సంతోషం. చేర్ ఫర్ టీమిండియాని గెలిపిస్తాం. ప్లస్ అందులో ఆఫ్ఘనిస్తాన్ని గెలిపిస్తాం. ఎందుకంటే ఏషియా కంట్రీస్ ఏది వచ్చా మనకు మంచిది. ఎందుకంటే వీళ్ళు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వస్తే మనకు బాగుండదు. అందుకు అలా పంపిస్తే మనకు ఒక గట్టి పోటీ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక సక్సెస్ఫుల్ రివెంజ్ ఉంటుంది. అది చాలు, మనకు టీమిండియా వెళ్తుంది, గెలుస్తుందని చెప్పాలి. ఇంకా స్టేడియం ఎక్కడ? డారెన్ షామీ స్టేడియము, సంక్లూషియా. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? యూజువల్గా బ్యాటింగ్ పిచ్ అని చెప్పాలి. బౌలర్స్కి అయితే ఏం హెల్ప్ ఉండదు. ఏమో మాయిశ్చర్ ఉంటే కొద్దిగా ఫస్ట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, లేకపోతే క్లూలెస్ ఉంటారు ఫాస్ట్ బౌలర్స్. కానీ బుమ్రా అయితే ఎస్పెషల్గా క్రూషల్ అవుతాడని చెప్పాల్సిందే. మిగతా వాళ్ళు ఎలా వేస్తారో ఇక్కడ చూడాలి. ముఖ్యంగా వాళ్ళ తెలివి బయటపడుతుంది ప్రతి బౌలరు, ఆస్ట్రేలియా పక్కన ఇండియా పక్కన అని చెప్పాల్సిందే. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే T20 వరల్డ్ కప్లో మొత్తం 5 మ్యాచెస్ జరిగినాయి. 3 ఇండియా గెలిచింది, ఆస్ట్రేలియా 2 గెలిచింది. ప్యూర్ డామినేషన్ చూపించింది. కానీ అప్పుడప్పుడు డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు టీమిండియాని. ఇప్పుడు అది చేయకూడదని ఆశిద్దాం. ప్లస్ ఈసారి ఇచ్చి పడేయాలి. ఎవరికి? ఆస్ట్రేలియాకి. రివెంజ్ సక్సెస్ఫుల్గా ఇస్తే మనకు కూడా సంతోషం. అది వెదర్ రిపోర్ట్, నో రైన్, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు, ఏం అడ్డంకి ఉండదు. మీరు టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో చూడండి, వితౌట్ మనీ. మీకు ఇంట్లో ఉంటుంది కదా ఏదైనా సబ్స్క్రిప్షన్, అంటే ఇది డిష్ టీవీ లైక్ దట్ అండ్ ఎయిర్టెల్ ఏదైనా దాంట్లో చూడండి, వస్తుంది. ఇంకా మీరు మొబైల్లో చూడాలంటే హాట్స్టార్లో చూడండి, అది వితౌట్ మనీ. మీరు హెచ్డి క్వాలిటీ కావాలంటే విత్ మనీ డబ్బులు వేసుకొని 150 రూపీస్ మీరు చూడండి, హెచ్డి క్వాలిటీ పెట్టుకొని చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు. అది వీళ్ళ గురించి మాట్లాడదాం. ఇంకా ప్లేయర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్గా మాట్లాడదాం. ఇటుపక్కల ఫస్ట్ ఇండియా గురించి మాట్లాడదాం. హిట్ మ్యాన్ అయితే లాస్ట్ ఇన్నింగ్స్లో 13 balls 23 runs కొట్టాడు. అది సరిపోదు. ఇప్పుడు పెద్ద బ్యాటీలు ఉన్నప్పుడు, పెద్ద టీంలు ఉన్నప్పుడు అతను ఫైర్ కావాలి. ఒక 6 overs 70-80 runs కొట్టాలి వాళ్ళిద్దరు కలిపి. అది చాలు, క్విక్ నాక్ చాలు. సెంచరీలు 50 కొట్టాలని చెప్పలేదు రోహిత్ శర్మ. ఆ పార్ట్నర్షిప్ క్యామియోస్ ప్రతి ఒక్కరు 20-30 కొట్టిపోతే 200 ఈజీ వస్తుందని అతనే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ఆ టెంపో చూపించాడు లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో సేమ్ అలానే కంటిన్యూ చేయాలని ఆశిస్తాడు. విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడినాడు, ఇంకా క్యారీ చేయాలి, అలానే ఆడాలి. స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ అయింది. ప్లస్ చాలామంది ట్రోల్ చేస్తుంటారు స్ట్రైక్ రేట్ 120 ఏందనేది. మీరు దయచేసి ఆపండి ఇవన్నీ. ఎందుకంటే అతనికి తెలుసు ఇక్కడైతే బ్యాటింగ్ పిచ్ ఉంటుంది, దానివల్ల బాగా ఆడతాడని చెప్పాలి. అతనికి ఈ పిచ్ బాగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్లో ఫ్లాట్ ట్రాక్లు అన్నాడు కదా, రాక వచ్చింది. వదులుకోడు విరాట్ కోహ్లీ నేను అనుకుంటున్నా. ఇంకా రిషబ్ పంత్ అతను కూడా మెయిన్ క్రూషల్ అవుతాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే బిగ్ మ్యాచ్ కదా, అందులో అటుపక్క ఆస్ట్రేలియా స్పిన్నర్స్కి ఎదుర్కోవాలంటే సూర్య ఉండాలి, ప్లస్ రిషబ్ పంత్ ఉంటే ఇచ్చి పడేస్తాడని చెప్పాలి. ఇంకా సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా ఫెయిల్ అయినాడని చెప్పాలి. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, రెండో బాల్ అవుట్. ఈ మ్యాచ్లో ఇతను నిలబడాలి. ఎందుకంటే మెయిన్ క్రూషల్ టీమిండియాకి. ఎందుకంటే అతను నిలబడితే కనీసం ఒక 6-7 overs ఉంటే చాలు, మనకు అదర కొడతాడని తెలుసు. ఇంకా ఎలా కొడతాడో చూపించాడు మనం లాస్ట్ మ్యాచ్లో కూడా, అంటే ప్రీవియస్ మ్యాచ్లో. అది కంటిన్యూ చేయాలి సూర్యకుమార్ యాదవ్, మనకు అది చాలు. ఇంకా హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు విత్ బాల్ విత్ బ్యాట్తో. అతన్ని ట్రోల్ చేసేవాళ్ళు ఆపండి, ఎందుకంటే అతను మంచి ఫామ్లోకి వచ్చాడు.
ఈ మ్యాచ్లో కూడా ఆధార కొడతాడని చెప్పాలి. ఎందుకంటే ఫ్లాట్ ట్రాక్లో అతనికి ఆస్ట్రేలియా మీద మామూలు రికార్డ్ లేదు, మామూలుగా ఆడాడు. ఇంకా ఆస్ట్రేలియా అంటే పూనకాలు వస్తాయి హార్దిక్ పాండ్యాకి. ఇంకా శివన్ దుబే అతనైతే క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే జంపా కొట్టాలి, మ్యాక్స్వెల్ కొట్టాలి, ఇచ్చి పడేయాలి. లెగ్ స్పిన్నర్కి ఆఫ్ స్పిన్నర్కి. జంపా వచ్చి లెగ్ స్పిన్నర్ కదా, గూగుల్ వెళ్ళి రీడ్ చేసి కొట్టాలి భయ్యా, నువ్వు ఎన్ని కొడతావు కొట్టు, నీకు బ్యాటింగ్ వస్తుంది, బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ రావాలి. ఇంకా సెమీఫైనల్ ఫైనల్ పోతున్నప్పుడు నువ్వు క్రూషియల్ అవుతావు మిడిల్ ఓవర్స్లో. అందులో వెస్ట్ ఇండీస్లో ఆడేది, ఆడ అంటే స్పిన్నర్స్ ఎక్కువ ప్లేలేకి వస్తున్నారు. అందుకు శుభన్ దుబే ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పాలి ఈ మ్యాచ్లో కూడా. ఇంకా అక్షర్ పటేల్ అతనైతే లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా రన్స్ చేశాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో సేమ్ కంటిన్యూ చేయాలని చెప్పాల్సిందే. ఇంకా బౌలింగ్లో అయితే కొద్దిగా బ్యాడ్ డే ఉంటుంది కదా, అది కంటిన్యూ అయింది. ఇంకా ఏం కాదు, అది ఈ మ్యాచ్లో రెక్టిఫై చేసుకొని రావాలని ఆశిస్తాం మనం కూడా. రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు, ఈ మ్యాచ్లో కొద్దిగా వచ్చి అతను కూడా ఫామ్లోకి వస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది. బాల్తో కొద్దిగా పర్లేదు, బాగానే వేశాడు, ఫీల్డింగ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. రన్స్ కూడా బాగా ఆపుతున్నాడు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడు నిన్న. ఎక్కడంటే ఫీల్డింగ్ మన భరత్ ఇచ్చాడు కదా, అతను ఫీల్డింగ్ కోచ్ ఇచ్చాడు, మంచిగా హ్యాపీగా అతను ఒక మోటివేషన్ మన టీమిండియాకి. అందుకు ఇంకా జస్ప్రీత్ బుమ్రా ఎంత చెప్పినా తక్కువనే భయ్య. ప్రతి మ్యాచ్ ఎకానమీ ఇస్ బెస్ట్ అండ్ లెజెండ్ అని చెప్పాలి, ట్రీట్ టు వాచ్ అని చెప్పాలి. చూస్తుంటే కళ్ళు అయితే సరిపోవట్లేదు, ఎందుకంటే ఎలా జనరేట్ చేస్తున్నాడో అక్యురసీ ప్లస్ వేరియేషన్స్, నక్కుల్ బాల్ ప్లస్ యార్కర్ అయితే చూడలేదు ఈ 2 మ్యాచ్ల నుంచి. ఈ మ్యాచ్లో బయటికి తీస్తాడు. బుమ్రా అస్త్రం అంటారు కదా, అది వచ్చేయాల్సిందే బయటికి. ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ ట్రాక్లో బుమ్రా మెయిన్ వెపన్ ఏంటంటే యార్కర్ వస్తుందని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఎవరికి కాల్ పోతుందో షూట్ టోకి వేస్తాడని చెప్పాల్సిందే. ఇంకా జాగ్రత్తగా ఉండాలి బుమ్రా ఆడేటప్పుడు. ఇంకా హర్షదీప్ సింగ్ ఈస్ మోర్ క్రూషల్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే అతనైతే స్వింగ్ చేస్తున్నాడు, కొద్దిగా వేరియేషన్ చేయాలి. ఇనిషియల్గా ట్రావిస్ హెడ్ని అయితే ఇబ్బంది పెట్టాలి, బయటికి వేయకూడదు. అతను హర్షదీప్ అయితే మెయిన్ లైన్ లెంత్లో వేసి జిప్పని వాళ్ళు లోపలికి, అదే కొద్దిగా స్వింగ్ అయితే ఫ్లాట్ అవుతాడు. ఈ మ్యాచ్లో నిన్న మ్యాచ్లో చూసాము, ఎవరిది నమ్మినుల్ హక్ ప్లస్ ట్రావిస్ హెడ్ స్ట్రైట్గా ఆడతాడు అనుకుంటే జిప్ అని బొమ్మ ఎగిరింది. అలా ఎగిరేటట్టు చెయ్యాలి హర్షదీప్ సింగ్. క్యాపబిలిటీ ఉంది, అది చేసి చూపిస్తే టీమిండియాకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్లస్ డేవిడ్ వార్నర్ను కూడా త్వరగా అవుట్ చేయాలి హర్షదీప్ సింగ్ అని చెప్పాలి. ఇంకా కుల్దీప్ యాదవ్ అతనైతే నిన్న మ్యాచ్లో అదరగొట్టాడు భయ్య, 3 వికెట్లు, గూగుల్ బేస్ అవుట్ చేశాడు. అసలు రీడ్ చేయలేకున్నారు. ఎంత పెద్ద బ్యాటర్ అయినా చాలా కష్టాలు తప్పవని చెప్పాల్సిందే. ఈ మ్యాచ్లో మెయిన్ క్రూషల్ అవుతాడని చెప్పాలి కుల్దీప్ యాదవ్. ఇంకా ఇటు పక్కల మాడతాం, డేవిడ్ వార్నర్ ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో 3 రన్స్ కొట్టాడు 8 బాల్స్కి, చాలా ఇబ్బంది పడినాడు ఆ ఫ్లాట్ ట్రాక్లో. ఈ మ్యాచ్లో ఎలా ఆడాలో అతను ఒక గేమ్ ప్లాన్తో వస్తాడని చెప్పాలి. కానీ బుమ్రా అస్త్రం ఉన్నాడు కదా, ఎలా వదలాలో బుల్లెట్ల మాదిరి అలా వదిలి వికెట్ తీయాలని మనం కూడా ఆశిస్తాం. T20 వరల్డ్ కప్లో మిస్ అయిపోయినాడు డేవిడ్ వార్నర్, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా దొరుకుతాడని నేను ఆశిస్తాను. ఇంకా ట్రావిస్ హెడ్ లాస్ట్ వరల్డ్ కప్లో అతను మనకి చాలా ఇబ్బంది పెట్టాడు, సెంచరీ చేశాడు మన పైన. ఈ మ్యాచ్లో డక్అవుట్ చేసి పంపించాలి బుమ్రా అయినా హర్షదీప్ సింగ్ అయినా. మనం రివెంజ్ ఇచ్చేయాల్సిందే, తిరిగి పెట్టుకుంటే లావ్ అయిపోతామని వాళ్ళకి తెలియట్లేదు, ఇచ్చి పడేస్తారని నేను అనుకుంటున్నాను. టీమిండియా కసితో ఉండరు, అందులో హిట్ మ్యాన్ విరాట్ కోహ్లీ మామూలుగా లేరు. వాళ్ళిద్దరు కసి చూపిస్తే పక్కన వాళ్ళు భయపడిపోవాల్సిందే అట్టుంటుంది. ఇంకా మిచెల్ మార్ష్ ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్నాడు, విత్ బాల్తో బౌలింగ్ వేయట్లేదు, కెప్టెన్సీ యావరేజ్ అని చెప్పాల్సిందే. ఏదో అతని కెప్టెన్సీ వల్ల మ్యాచ్లు గెలిచడం లేదు, వాళ్ళ బౌలింగ్ వల్ల అతను ఎవరికి ఇచ్చినా వేస్తున్నారు, మంచిగా గెలుస్తున్నారు. అంత టాక్టిక్స్గా కనపరావట్లేదు. ఇన్ని మ్యాచ్లు జరిగాయి కదా, ఆస్ట్రేలియా పరిస్థితికి చాలా దారుణంగా ఉంది. ఆస్ట్రేలియా ఎట్టో గెలిచారు, అంత కన్సిక్యూటివ్గా గెలిచారంటే చెప్పలేము. అందరు పర్ఫార్మెన్స్ చేశారంటే ఎవడో 1-2 రన్స్ కొడితే గెలుస్తున్నారు, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇంకా స్టోనీస్ అయితే ఫామ్లోనే ఉన్నాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినాడని చెప్పాలి. గెయిన్ మ్యాక్స్వెల్ అయితే ఈడ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, ఈ మ్యాచ్లో కంటిన్యూ చేయాలి. ఇండియాకి వచ్చేటప్పుడు బాగా ఆడాడు కదా లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్, సేమ్ అలానే ఆడాలి ఇరుడ్డంగా అని ఆశిస్తాడు. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ మ్యాక్స్వెల్ని అవుట్ చేసేయాలి త్వరగా, ఎంత ములాజ్ పెట్టకూడదు, బెన్న తీయాల్సిందే. వీళ్ళకి ములాజ్ పెడితే మనం ఇబ్బంది పాలు తప్పవని చెప్పాలి. ఇంకా
అది ఇంకా మిచెల్ స్టార్క్ వస్తాడని నేను అనుకుంటున్నాను. ఆస్టన్ ఐగర్ లాస్ట్ మ్యాచ్లో తెచ్చారు, ఎందుకంటే స్లో ట్రాక్ ఉంది కదా, అందుకు ఈ మ్యాచ్లో కూర్చోబెడతాడు. మిచెల్ స్టార్క్ డైరెక్ట్ వచ్చేస్తాడు. అతనైతే అంత ఫామ్లో లేడు. స్వింగ్ ఉంటేనే కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటాడు. స్వింగ్ లేకపోతే ఇంకా ఏం లేదు, వాళ్ళకంతా ఫ్లాట్ అని చెప్పాల్సిందే. స్వింగ్ లేకపోతే వాళ్ళ కంట్రీలో అయితే స్వింగ్ ఉంటుంది, భయపడతాడు పక్క టీంని. ఇప్పుడు అతను స్వింగ్ లేదు, ఏమీ లేదు, బొంగు లేదు, అందుకు వాళ్ళు ఇబ్బంది పడతారని ఈ మ్యాచ్లో నేను అనుకుంటున్నా. ఇంకా ప్యాట్ కమిన్స్ జాగ్రత్తగా ఉండాలి టీమిండియా, ఎందుకంటే రోహిత్ శర్మ మంచి రికార్డు ఉంది, కానీ చాలా మాటలు అవుట్ అయినాడు. ప్యాట్ కమిన్స్ వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు అతను బౌలింగ్ వేస్తాడు కదా, చాలా మాట ఫుల్ అది లెంత్ బాల్ వేస్తాడు, కొట్టును 6 అనేటట్టు చేస్తాడు, అవుట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి రోహిత్ శర్మ, ఇచ్చి పడేయాలని నేను కూడా ఆశిస్తున్నాను, కొడతాడని. ఇంకా హెజిల్వుడ్ అతను కూడా మంచి ఫాస్ట్ బౌలరు, కొద్దిగా స్వింగ్ ఉంటే చేయగలుగుతాడు. టెస్ట్ లెంత్ వేస్తూ ఉంటాడు, హార్డ్ లెంత్, ఒకటే లెంత్లో వేస్తూనే ఉంటాడు. ఏదో ఒక బాల్ వికెట్ వస్తుందని అది కంటిన్యూ చేస్తాడు, అలానే ఏం మార్పు చేయడు అతనైతే బౌలింగ్లో, అంతే. ఇంకా జంపా అతనైతే క్రూషియల్ అవుతాడని చెప్పాల్సిందే. అతనైతే మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే లెగ్ స్పిన్నర్ కదా, ఇండియాకి ట్రబుల్ చేయాలంటే కొద్దిగా అంటే ఇతనే జంపా, లేకపోతే ఇబ్బంది ఉండదని చెప్పాల్సిందే. ఇంకా మాథ్యూ వేడ్ అతనైతే అంత బాగానే ఉన్నాడు, ఫామ్లో ఎందుకో అంత ఆడట్లేదు, ప్రీవియస్ మ్యాచ్లలో చూసాము. ఇంకా టిమ్ డేవిడ్ అడపా ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు, ఒక రవ్వ క్యామియోస్, ఇంకా వాళ్ళకి అది సరిపోతుంది. ఇంకా రెండు టీమ్స్ ఏమైనా ప్లేయింగ్ 11 మార్పులు ఉంటాయంటే ఆస్ట్రేలియాకి అయితే మార్పు ఉంటుంది. ఇంకా ఒకసారి చెప్తాను ఆస్ట్రేలియా టీము. ఫస్ట్ వచ్చి ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నరు, మిచెల్ మార్ష్, ఇంకా గెయిన్ మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్, స్టోనిస్, మాథ్యూ వేడ్, ఇంకా మిచెల్ స్టార్క్ వచ్చేస్తాడు, జాంపా, ప్యాట్ కమిన్స్, హెజిల్వుడ్. ఇది ప్లేయింగ్ 11. ఇంకా ఆస్టన్ ఐగర్ బదులు తీసేస్తారు, మిచెల్ స్టార్క్ వచ్చేస్తాడని చెప్పాలి. ఇది ప్లేయింగ్ 11. బ్రిలియంట్గా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ బ్యాడ్. లాస్ట్ మ్యాచ్లో చాలా చెత్తగా ఓడిపోయేస్తున్నారు. ఈ మ్యాచ్లో కొద్దిగా ప్రెజర్గా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిపోతే అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అని చెప్పాలి. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మనం సేవ్ చేసినట్టు ఉంటుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఇండియా ప్లేయింగ్ 11 ఏమైనా మార్పులు చేస్తారా? చాలా మంది అడుగుతున్నారు, మహమ్మద్ సిరాజ్ రావచ్చు కదా ఈ ఫ్లాట్ ట్రాక్లోని. మనం ఆ తప్పు చేయకూడదు. మనకి ఎందుకంటే ముఖ్యంగా ఫైనల్లో పోయేటప్పుడు చాలా స్లోగా ఉంటాయి ఆ పిచ్చులు, అందులో ఇప్పుడు మనకు ఫామ్లోకి రావాలి స్పిన్నర్స్. బుమ్రా వేస్తున్నాడు, సిరాజ్ లేడ్లే హర్షదీప్ ఉన్నాడు, ప్లస్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివన్ దుబే. ఈ నలగడతో పోయినా మనకు చాలా అవసరం లేదు, అన్ని మార్పులు చేసుకుంటా. ఇప్పుడు అంత కన్ఫ్యూజన్ చేయకూడదు. ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కప్ వచ్చింది, ఓన్లీ ఉండే మ్యాచ్లు 3 ఆ 3 బాగా ఆడితే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తే కప్ వస్తుంది, అదే, అంతకుమించిన ఏం అవసరం లేదని చెప్పాలి. ఫస్ట్ రోహిత్ శర్మ కెప్టెన్స్, ప్లేయింగ్ 11 చెప్తున్నాను. రోహిత్ శర్మ, సెకండ్ వచ్చి విరాట్ కోహ్లీ, థర్డ్ వచ్చి రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభన్ దుబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఇంకా హర్షదీప్ సింగ్. ఇది ప్లేయింగ్ 11. ఇంకా ఏం మార్పులు ఉండవు. రెండు టీమ్స్ సూపర్గా ఉన్నాయి. ఆన్ ది పేపర్ మనకే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది అని చెప్పాలి, ఎందుకంటే ఆస్ట్రేలియా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కొద్దిగా డేవిడ్ వార్నర్ పైన చాలా ఆధారపడతానని చెప్పాలి. ఇంకా ట్రావిస్ హెడ్ అంత ఫామ్లో లేడు గొప్పగా, ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాడు. స్టోనిస్ అయితే పర్లేదు, లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినాడు. ఇంకా ఈ మ్యాచ్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉన్నది గెయిన్ మ్యాక్స్వెల్ అండ్ ట్రావిస్ హెడ్. ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత బెటర్ టీమిండియాకి, ఎందుకంటే రోహిత్ శర్మ, కోహ్లీ మెయిన్ డిసిషన్ తీసుకొని ఎంత త్వరగా అవుట్ చేసేటట్టు ప్లాన్లు బాగా బిగియాలి. ఎప్పుడు అంటే ఇప్పుడు ఎంత నువ్వు లేట్ చేయకూడదు వాళ్ళకి, మనం లేట్ చేస్తే ఇబ్బందులు పడతారు టీమిండియా, అందుకు ఎంత గట్టిగా బిగియాలి, బిగిస్తేనే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇది ఇంకా బ్యాటిల్స్ ఏముంటాయంటే మిచెల్ స్టార్క్ వర్సెస్ రోహిత్ శర్మ, ఇది టాప్ మ్యాచ్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే. లేకపోతే ఇది చెప్పాలి, ప్యాట్ కమిన్స్ వర్సెస్ రోహిత్ శర్మ, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటిల్ అని చెప్పాలి ఈ T20 వరల్డ్ కప్లో. ఎందుకంటే ఎలా టాక్టిక్ చేస్తాడా ప్యాట్ కమిన్స్ చూడాలి, ఎందుకంటే స్లో వికెట్లో బాగానే వేస్తాడు, అంటే వేస్తాడు వేరియేషన్స్. ఈడ వస్తే ఫ్లాట్ ట్రాక్లో ఎలా వేస్తాడో, స్పీడ్ వేస్తాడా, స్లోగా వేస్తాడా, రోహిత్ శర్మని టెంప్ట్ చేపిస్తాడా, అది చూడాలి. రోహిత్ శర్మ ఎట్ట ఎదుర్కొంటాడో చూడాలి. నేనైతే ఈసారి కొట్టి పడేస్తాడని అనుకుంటాను. నువ్వు వేసుకో, ఫుల్ షాట్ నువ్వు బౌన్స్ వేసుకో, నువ్వు లెంత్ బాల్ వేయి, అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ ఖచ్చితంగా కొడతాడు ఈ మ్యాచ్లో. నాకైతే ఫుల్ కసిలో ఉన్నాడు. నిన్ననే డిసప్పాయింట్మెంట్ అయినాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్లో అదైతే రిపీట్ చేయడని నేను అనుకుంటున్నాను. హర్ట్ చేయడు హిట్ మ్యాను,
అప్పుడప్పుడు మంచిగా ఆడతాడని చెప్పాలి. ఇంకా విరాట్ కోహ్లీ కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడు. మిచెల్ స్టార్క్ వర్సెస్ విరాట్ కోహ్లీ అని చెప్పాలి. ఇది కూడా టాప్ మోస్ట్ బ్యాటిల్ అనేది కూడా. ఇంకా మిడిల్ ఓవర్స్లో ఉండేది ఈ బ్యాటిల్ రవీంద్ర జడేజా వర్సెస్ గెయిన్ మ్యాక్స్వెల్ ఆర్ కుల్దీప్ యాదవ్ అని చెప్పాలి. ఎందుకంటే అతను రైట్ హ్యాండరు, ఇతను లెగ్ అదే చైనా మ్యాన్ స్పిన్నర్ అని చెప్పాలి. ఇతను ఆ స్పిన్నర్ లాగా వస్తుంది, అంటే వాళ్ళకు లెగ్గు అంటే ఈ పిల్లోనికి లెగ్ అంటే ఇటు వస్తుంది, ఎవరికి మ్యాక్స్వెల్కి లెగ్ స్పిన్నర్ లాగా వస్తుంది. ఇది ఆ స్పిన్ రెండు వేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ వేస్తాడు. కుల్దీప్ యాదవ్ కొద్దిగా రీచ్ చేయాలంటే గెయిన్ మ్యాక్స్వెల్ చాలా ఇబ్బంది పడతాడని చెప్పాలి. టీమ్ డేవిడ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ ఇదైతే టాప్ మ్యాచ్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పాలి. మిడిల్ ఓవర్స్లో పెద్ద పెద్ద హిట్స్ కొట్టేది టీమ్ డేవిడే వాళ్ళ దాంట్లో ఆస్ట్రేలియా టీంలో. కానీ అతని ఫామ్ ఈస్ వెరీ బ్యాడ్ అని చెప్పాలి. అది కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఇంకా బుమ్రా వర్సెస్ ట్రావిస్ హెడ్ ఇది అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే కొద్దిగా లోపల తేవాలి బుమ్రా, ఏం అవసరం లేదు, నువ్వు బయటికి వేయడం కూడా అవసరం లేదు, లోపలికి వచ్చి చాలా ఇబ్బంది అయినాడు. మనం ఐపీఎల్లో చూసాము, T20 వరల్డ్ కప్లో కూడా చూసాము. అది ఒక్కొక్క రవ్వ లోపల తెచ్చి కొద్దిగా స్వింగ్ ఉంటే ఫ్లాట్ చేసేయాలి అంతే బుమ్రా, ఇంకా ములాజ్ పెట్టకూడదు. ఇంకా అది హర్షదీప్ వర్సెస్ ఇంకా డేవిడ్ వార్నర్ అయినా చెప్పచ్చు, లేకపోతే మిచెల్ మార్ష్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే అతను లెఫ్ట్ హ్యాండరు, ఇతను రైట్ హ్యాండరు, మంచి రికార్డు ఉందని చెప్పాలి. ఇంకా అంతకు మించి ఏం లేదు. జంపా వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే ఈ T20 వరల్డ్ కప్లో. ఎందుకంటే సూర్య మించిన ఎలా ఆడుతున్నాడో, ఎంత పెద్ద బౌలర్ అయినా అతని ముందర చిన్నబోతాడు. ఎందుకంటే పెద్ద పెద్ద హిట్స్ కొడతాడు, అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ కొడతాడని చెప్పాలి. ఇంకా ఎక్కువగా విన్నింగ్ ఛాన్స్ ఉన్న టీం వచ్చి ఇండియా అని చెప్పాలి. మీరు ఇండియా ఫ్యాన్స్ అయితే చీర్ చేయండి. ఇంకా మీకు ఏదో ఒక పాయింట్లో నచ్చింటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. ఇంకా ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.